హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ ఫుడ్స్. సో మనమైతే న్యూ ఇయర్ స్పెషల్ ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు. నేను ఇంట్లోనే పైనాపిల్ కేక్ అయితే రెడీ చేసా. సో ప్రాసెస్ అయితే ముందుగా హాఫ్ కప్ వామ్గా ఉండే మిల్క్ తీసుకోండి, గోరువెచ్చగా ఉండే మిల్క్. అందులోనే హాఫ్ కప్ కర్డ్ పుల్లగా ఉండొద్దు, ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. అండ్ అందులోనే 3/4 కప్ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్. అండ్ అందులోనే హాఫ్ కప్ షుగర్. మీరు స్వీట్నెస్ని ఎక్కువ తక్కువ మీ ఇష్టానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వీటిని అన్నిటిని ఒకసారి మిక్సీ గ్రైండర్ పట్టుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. సో లంప్స్ లేకుండా మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత 1 కప్పు మైదా ఫ్లోర్. మీ దగ్గర గోధుమ పిండి ఉంటే అదే వేసుకోండి. మైదాతో కాకుండా గోధుమ పిండితో చేసుకుంటే చిన్నపిల్లలకైనా తినిపించవచ్చు మనం. సో మైదా ఫ్లోర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు. అందులోనే పైనాపిల్ ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను మాత్రం పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నా. అండ్ కొంచెం ఎల్లో ఫుడ్ కలర్. పైనాపిల్ కేక్ కాబట్టి ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుందని కొంచెం కలర్ యాడ్ చేసుకున్నా. కలర్ అనేది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు. సో వీటిని అన్నిటినీ ఒకసారి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒకటే డైరెక్షన్లో స్పాచులాతో కలిపేసుకోండి. సో ఇది కలిపేసుకున్న తర్వాత మనమైతే కేక్ మౌల్డ్కి కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ రాసి పొడి పిండి చల్లేసుకొని అందులోనే బటర్ పేపర్ కూడా పెట్టేసి, సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కేక్ బ్యాటర్ అంతా వేసేసుకొని ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా కేక్ అనేది స్పాంజ్గా బాగా వస్తుంది. సో ఇలా కేక్ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకొని మీరు పైన ఏదైనా చాకో చిప్స్ కానీ లేదా ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. నేను స్పాంజ్ కేక్ చేస్తున్నా కాబట్టి ప్లెయిన్గానే బేక్ చేసుకున్నా. ఇది ఓవెన్లో 180 డిగ్రీస్లో 25 మినిట్స్ టు 30 మినిట్స్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గ్యాస్ పైన అయితే ఇలా సాల్ట్ కానీ ఏదైనా వేసేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత అందులో కేక్ మౌల్డ్ని పెట్టేసి ఇంకో 35 to 45 మినిట్స్ పడుతుంది. సో ఓవరాల్గా 55 to 60 మినిట్స్ అయితే పడుతుందండి గ్యాస్ మీద. సో మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువుగా పెట్టేసి గాలి అనేది వెళ్ళకుండా సో 45 మినిట్స్ తర్వాత అయితే తీసి చూడాలి. నైఫ్తో కుచ్చి చూస్తే మనకు వెట్టుగా లేకపోతే కేక్ అయిపోయినట్టే. డ్రైగా రావాలండి నైఫ్ మనం కుచ్చి చూసినప్పుడు. సో కేక్ చల్లారే వరకు ఇక్కడ మనం విప్పింగ్ పౌడర్, నేను 100 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ యూస్ చేస్తున్నా. ఇందులో చల్లని మిల్క్ అంటే మనము నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉండే మిల్క్ కాకుండా ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టేసుకొని ఆ మిల్క్ని ఇలా విప్పింగ్ పౌడర్లో యాడ్ చేసి లంప్స్ లేకుండా కలుపుకొని దాన్ని ఇంకో 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఆ తర్వాత తీసి చూపిస్తున్న చూడండి, ఇక్కడ కొంచెం దగ్గరగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ మిక్సీ గ్రైండర్లో కానీ క్రీమ్ లాగా చేసుకోవడమే. సో నా దగ్గర బ్లెండర్ ఉంది కాబట్టి హ్యాండ్ బ్లెండర్, దాంతోటే నేను చేసుకుంటున్నా. సో మనకు విప్పింగ్ క్రీమ్ అనేది ఎలా రావాలంటే మనం బౌల్ని రివర్స్గా చేసినప్పుడు అది కింద జారిపోకుండా స్టిఫ్గా ఉంటే అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు విప్పింగ్ క్రీమ్కి. సో దాన్ని మనం ఏదైనా డిజైన్కి లేదా కేక్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కిందికి జారిపోకుండా మనం ఏ షేప్ ఇస్తే ఆ షేప్లో అలా బాగా అయిపోతుంది ఫిక్స్. సో ఇలా ఒక 10 to 15 మినిట్స్లో అయితే నా విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఈజీగా అవుతుంది, లేదంటే విస్కర్తో కొంచెం సేపు ఎక్కువ విస్క్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బౌల్ రివర్స్ చేసినా కూడా క్రీమ్ అనేది జారిపోకుండా స్టిఫ్గా ఉంది. సో ఇలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ విప్పింగ్ క్రీమ్ అనేది. సో ఇక్కడ కేక్ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను నేను మీకు తీసి. చూడండి, ఆల్మోస్ట్ 1 kg అండి ఇది. సో మనం బయట 1 kg కేక్ కొనాలంటే 800 మినిమం కదా. మనం ఇంట్లోనే 300 to 400 రూపీస్లో మనం మంచిగా మన చేత్తో మనకు నచ్చినట్టు మనకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు కేక్ని. సో ఎప్పుడైనా మీకు తినాలనిపిస్తే ఇలా స్పాంజ్ కేక్ ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే బ్లెండర్ ఉంటే విప్పింగ్ పౌడర్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు మనం క్రీమ్ కూడా తయారు చేసుకొని తినొచ్చు. సో వీటిని నేను టూ టైర్స్గా కట్ చేసుకున్నా. సో దారంతో చేస్తే ఇంకా బాగొస్తుంది. నేను నైఫ్తో చేశాను కాబట్టి కొంచెము అటు ఇటు అయిపోయింది షేప్. అయినప్పటికీ మనం షుగర్ సిరప్ కానీ లేదా చిల్డ్ వాటర్తో కానీ ఇలా తడుపుకోవాలండి కేక్ని. ఎందుకంటే మనకు జ్యూసీగా ఉండాలి కూల్ కేక్ లాగా అంటే ఈ స్టెప్ కంపల్సరీగా మనం మిస్ అవ్వద్దు. నేను ఇక్కడ నార్మల్ వాటరే యూస్ చేస్తున్నా, ఎందుకంటే షుగర్ సరిపడా నేను కేక్లో వేసుకున్నాను కాబట్టి. ఆ తర్వాత ఇంకా క్రీమ్ మొత్తం అప్లై చేసేసి విప్పింగ్ క్రీమ్, ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. సో విప్పింగ్ క్రీమ్ మొత్తం అప్లై చేసేసి దానిపైన నేను కొంచెము పైనాపిల్ గెనాచే లేదా పైనాపిల్ క్రష్ అని మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈజీగా. వాటిని రెడీమేడ్గా కొనుక్కొని మనం ఇలా అప్లై చేసుకొని
ఇలా ఏ నాజిల్స్ అంటే ఆ నాజిల్ తోటి మనకు నచ్చిన షేప్స్‌లో డిజైన్ చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా ఇలా హార్ట్ సింబల్స్ ఇచ్చేసా. కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మళ్ళీ ఇంకో నాజిల్‌తోని ఇలా చుట్టూ రాకుండా డిజైన్ చేసేసుకున్నా. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న నాజిల్స్ యూజ్ చేసి క్రీమ్ ఉంది కాబట్టి మనం ఎంత అంటే అంత డెకరేట్ చేసేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ టైమ్ కాబట్టి అసలు ఏం డెకరేట్ చేయాలా అనేది అర్థం కాలేదు. నాకు తోచినట్టు ఏదేదో చేసేసా. సో, మీకెలా అనిపిచ్చింది ఈ కేక్ అనేసి కామెంట్‌లో అయితే ఖచ్చితంగా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలనేసి కూడా ప్లీజ్ సలహాలివ్వండి. ఈ న్యూ ఇయర్‌కైతే కేక్‌ని మీరిలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది నేను మా ఆయన బర్త్‌డే రోజు చేసిన కేక్ అండి. పైనాపిల్ కేక్. నిజంగా బేకరీలో తిన్న టేస్ట్ కంటే కూడా ఇంట్లో చేసుకున్న కేకే చాలా బావుంది. అందరూ తినేసి కూడా అదే అన్నారు. సో, వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి.